జూబ్లీహిల్స్ బైపోల్కు 300కు పైగా నామినేషన్లు, 300కు పైగా నామినేషన్లు. సో మరి నామినేషన్లు 300 పడ్డాయి, కానీ విరమింపజేసుకునేటోళ్ళు ఎవరు, విరమింపజేసుకునేటోళ్ళు ఎంతమంది అనేది 24వ తారీఖున తెలుస్తుంది. ఇలా 22వ తారీఖు 24వ తారీఖున నామినేషన్ల ఉపసంహరణ ఉన్నది. ఇలా స్క్రూటీ ఉండబోతూ ఉన్నది. ఇలా కొంతమంది సరిగ్గా నామినేషన్లను ఫిల్ చేయనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కొంత నేరుగా ఎలక్షన్ సంబంధించినటువంటి అధికారులు, ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి అధికారులు, స్టేట్ ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి అధికారులు ఆ స్కూటీలో కొంతమంది పోతాయి. దాని తర్వాత రేపేమో వాళ్ళంతట వాళ్ళు నామినేషన్ విత్డ్రా చేసుకోవచ్చు. దాని తర్వాత ఎన్ని ఉంటాయి అనేది ఇప్పుడు చూడాలి. మరి ఇవన్నీ కూడా ఈవీఎంలో ఎన్నికలు జరుగుతాయి కాబట్టి మరి ఎన్ని ఈవీఎంలు పెట్టాలి, 300 పైచిలకు సంబంధించినటువంటి వాళ్ళు నామినేషన్ ఇస్తే ఎన్ని ఈవీఎంలు పెట్టాలి, ఇది కొంత కన్ఫ్యూజన్గా ఉంటుంది. అట్నే 300 మంది ఉన్నారు అనుకో, కొంతమంది వృద్ధులు కావచ్చు, కొంతమంది చదువుకున్నటువంటి వ్యక్తులు ఈ సీరియల్గా ఒక 5-6 పెట్టిళ్ళు అనుకో, అట్లా కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ 300 నామినేషన్లతో ఎవరు నష్టపోతారు, ఎవరికి ఏ విధంగా ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అనేది కూడా చూడాలి. గతంలో మనం చాలాసార్లు చూసినాం. ఇప్పుడు చపాతీ రోలర్ ఉంటుంది, చపాతీ రోలరు, రోడ్డు రోలరు, ఈ చపాతీకి సంబంధించిన చపాతీ చేసేటువంటి అది ఉంటుంది కదా, అది కావచ్చు, లారీ గుర్తు కావచ్చు, ఇటువంటి వాటితో ఏమైందంటే గతంలో టీఆర్ఎస్ పార్టీ చాలా నష్టపోయింది. అంటే కారును పోలినటువంటి గుర్తులతోటి ఆగమైపోయి అట్లా ఓడిపోయినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. అయితే ఈ 300 మంది నామినేషన్లు వేస్తే సో చాలామంది ఏ సంబంధించిన ఈవీఎం పైన వాళ్ళు అనుకున్నటువంటి వ్యక్తి పేరు దొరకకపోయింది అనుకో, ముందుగానే వాళ్ళకు కొంత అవగాహన లేకపోయింది అనుకో, ఎక్కడో ఒక వేసిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అట్లా ఎవరికి నష్టమయ్యేటువంటి అవకాశం ఉంటుందో చూడాలి. ఇక